కొన్ని సంబంధాలు ఎందుకు ఎప్పటికీ బలంగా ఉంటాయి, మరికొన్ని చిన్న చిన్న కారణాలకే ఎందుకు విడిపోతాయి? దీని వెనుక కేవలం ప్రేమ మాత్రమే కాదు, బలమైన సైకాలజీ కూడా ఉంది. మన మెదడు మన భాగస్వామిని ఎంచుకునే విధానం నుండి వారితో ప్రవర్తించే తీరు వరకు ప్రతిదీ కొన్ని మానసిక సూత్రాలపై ఆధారపడుంటుంది. ఈరోజు ఈ విశ్లేషణలో మన బంధాన్ని మరింత దృఢంగా మార్చుకునే 5 అద్భుతమైన సైకాలజీ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. అసలొక బంధం జీవితకాలం పాటు ఎలా నిలబడుతుంది? ఒకసారి ఆలోచించండి. దీనికి సమాధానం కేవలం ప్రేమ అనే ఒక్క పదంలోనే దొరకదు. అది అంతకు మించి చాలా లోతైనది. నిజానికి ఒక బలమైన బంధమనేది సైకలాజికల్ ప్రిన్సిపల్స్, అంటే కొన్ని పటిష్టమైన మానసిక సూత్రాల పునాదుల మీద నిలబడి ఉంటుంది. మన మెదడు పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకుంటుంది, ఎలా స్పందిస్తుంది అనేదే దీనికి అసలు కారణం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 సైకాలజీ సీక్రెట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవేంటంటే సంబంధాల సైకాలజీ, మొదటి చూపులో ఆకర్షణ, ఇవ్వడం మరియు తీసుకోవడం, అంచనాల ప్రభావం మరియు సాన్నిహిత్యం కోసం మిర్రరింగ్. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి విభాగం రిలేషన్షిప్స్ వెనుక ఉన్న సైకాలజీ. అసలు మనుషుల మధ్య బంధాలు ఏర్పడటానికి సైన్స్ ఎలా కారణమవుతుందో ఇక్కడ మనం బేస్ లైన్ సెట్ చేసుకుందాం. మన జీవితంలో ఒకరిని భాగస్వామిగా ఎంచుకోవడం దగ్గర్నుంచి ప్రతిరోజు వాళ్లతో మనం ప్రవర్తించే తీరు వరకు ఏదీ గుడ్డిగా జరిగిపోదు. దీనిలో మన మెదడు పాత్ర చాలా ఉంది. మనం చేసే ప్రతి పని, చూపే ప్రతి రియాక్షన్ వెనుక కొన్ని నిర్దిష్టమైన మానసిక సూత్రాలుంటాయి. మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్, అంటే ఉపచేతన మనస్సు, బలమైన బంధాలకు ఎలా పునాదులు వేస్తుందో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ఇక రెండవది, మొదటి చూపులో ఆకర్షణ, ఫస్ట్ సైట్ అట్రాక్షన్. ఒక బంధం మొదలయ్యే సమయంలో, ఆ ఆకర్షణ పుట్టే దశలో అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే హాలో ఎఫెక్ట్ అనే ఆసక్తికరమైన సైకాలజీ పాయింట్ వస్తోంది. ఒక వ్యక్తి చూడ్డానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటే వాళ్ళన్ని విషయాల్లోనూ, అంటే వాళ్ల గుణం, తెలివితేటలు అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయని మన మెదడు అమాంతం నమ్మేస్తుంది. ఇదొక భ్రమ. కేవలం వారి బాహ్య సౌందర్యాన్ని చూసి వాళ్ల మొత్తం వ్యక్తిత్వాన్ని పాజిటివ్గా అంచనా వేసే ట్రిక్ ఇది. మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ప్రేమలో పడిన కొత్తలో మనకు వాళ్లలోని తప్పులసలు కనిపించవు కదా. దానికి ప్రధాన కారణం ఈ కాగ్నిటివ్ బయాసే. ప్రేమ గుడ్డిదని ఊరికే అనలేదు. కేవలం పాజిటివ్ విషయాలను మాత్రమే చూస్తూ వాళ్లలోని చిన్న చిన్న లోపాలను మన మెదడు పూర్తిగా ఫిల్టర్ చేసి పక్కన పెట్టేస్తుంది. అందుకే ఈ హాలో ఎఫెక్ట్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇది కేవలం అందాన్ని చూసి మోసపోకుండా మనల్ని కాపాడుతుంది. ఈ ట్రిక్ ఏంటో మనకు తెలిస్తే ఆకర్షణకు అతీతంగా ఆలోచించి నిజమైన వాస్తవాల ఆధారంగా సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం. ఇప్పుడు మూడవ సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఇవ్వడం మరియు తీసుకోవడం. ఒక బంధం ఏర్పడిన తర్వాత ఇద్దరి మధ్య డైనమిక్స్ ఎలా ఉండాలో ఇది వివరిస్తుంది. సైకాలజీ ప్రకారం ఇక్కడ గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం ది రెసిప్రాసిటీ రూల్. అంటే ఏంటంటే, మనం ఎవరికైనా చిన్న సహాయం చేసినా లేదా కొంచెం గౌరవమిచ్చినా దాన్ని తీసుకున్న వ్యక్తి మానసికంగా మనకు తిరిగి అదే ఇవ్వాలని బలంగా ఫీలవుతారు. ఇది మనుషుల్లో సహజంగా ఉండే ఒక ఆటోమేటిక్ రెస్పాన్స్. ఇది మన రిలేషన్షిప్లో ఒక అద్భుతమైన సైకిల్ని సృష్టిస్తుంది. మొదటి స్టెప్ బంధంలో ప్రేమను, మర్యాదను మనం ముందుగా అందించడం. రెండవ స్టెప్ అప్పుడు అవతలివారు దానికి మానసికంగా కనెక్ట్ అయ్యి తిరిగి మనకు అదే ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మూడవ స్టెప్ దీనివల్ల ఇద్దరి మధ్య పరస్పర గౌరవంతో కూడిన ఒక బలమైన వలయం ఏర్పడుతుంది. బంధంలో మనం ఏది ఆశిస్తున్నామో ముందుగా దాన్ని ఇవ్వడం ప్రారంభించడమే ఇక్కడ అసలైన సీక్రెట్. నాల్గవ సీక్రెట్ అంచనాలు మరియు నమ్మకాల ప్రభావం. మనసులో పాతుకుపోయిన నమ్మకాలు ఒక బంధాన్ని ఎలా మారుస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ది పిగ్మేలియన్ ఎఫెక్ట్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన భాగస్వామి గురించి మనకున్న అంచనాలు లేదా నమ్మకాలు వారి నిజమైన ప్రవర్తనను పూర్తిగా మార్చేస్తాయో తెలుసా? అవును, మనం ఒక వ్యక్తిని బెస్ట్ అని నమ్మితే మన అంచనాలను అందుకోవడానికి వాడు సబ్కాన్షియస్గా ప్రేరేపించబడతారు. దీనినే సైకాలజీలో సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ అంటారు. అంటే మనం మన భాగస్వామిని ఒక అత్యుత్తమ వ్యక్తిగా మనస్ఫూర్తిగా నమ్మితే ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి వాళ్ల మెదడు ఆటోమేటిక్గా ప్రయత్నిస్తుంది. మన పాజిటివ్ అంచనాలు వారి ప్రవర్తనను అంత అద్భుతంగా మెరుగుపరుస్తాయి. అయితే ఈ నమ్మకాలకు ఒక చీకటి కోణం కూడా ఉంది. అదే కన్ఫర్మేషన్ బయాస్.
బంధంలో ఏవైనా గొడవలు జరిగినప్పుడు మన మెదడు చేసే పనే ఇది. కోపంలో ఉన్నప్పుడు మన మెదడు కేవలం వాళ్ళు గతంలో చేసిన తప్పులను మాత్రమే గుర్తు చేసుకుంటుంది, లేదా మన నెగటివ్ నమ్మకాలకు సరిపోయే విషయాలను మాత్రమే వెతుకుతుంది. ఒకవైపు మన బ్రెయిన్ కేవలం వాళ్ల తప్పులను మాత్రమే వెతుకుతూ నెగటివిటీ మీద హైపర్ ఫోకస్ అవుతుంది. కాని అదే సమయంలో వాళ్లు చేసిన మంచి పనులను, వాళ్లలోని పాజిటివ్ విషయాలను పూర్తిగా మర్చిపోతుంది. దీనివల్ల బంధం చాలా దెబ్బతింటుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, గొడవలు వచ్చినప్పుడు ఈ బయాస్ను కంట్రోల్ చేసుకోవాలి. వాస్తవాలను ఎటువంటి పక్షపాతం లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా చూడటానికి మనం కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాలి. కోపంలో ఉన్నా సరే వాళ్లలోని మంచిని గుర్తు చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చెయ్యాలి. ఇక 5వ మరియు ఆఖరి సీక్రెట్కొచ్చేశాం. అదే సాన్నిహిత్యం కోసం మిర్రరింగ్. మనమిష్టపడే వ్యక్తులతో ఏర్పడే కనెక్షన్ భౌతికంగా ఎలా వ్యక్తమవుతుందో ఇక్కడ చూద్దాం. ది మిర్రరింగ్ ఎఫెక్ట్ అనగా, మనం ఎవరినైనా బాగా ఇష్టపడినప్పుడు మనకు తెలియకుండానే వాళ్ల శరీర భాషను అంటే బాడీ లాంగ్వేజ్ను అనుకరిస్తాము. ఇది ఎవరూ కావాలని చేసేది కాదు. మన ఇష్టానికి ప్రతిస్పందనగా మన శరీరం దానంతటతే చేసే ఒక న్యాచురల్ రియాక్షన్. మనం మాట్లాడుతున్నప్పుడు అవతలివారి పద్ధతులను, వాళ్లు కూర్చున్న విధానాన్ని కొద్దిగా, చాలా సూక్ష్మంగా అనుకరిస్తే వాళ్ల మెదడు మనతో మరింత సురక్షితంగా ఉన్నట్లు ఫీలవుతుంది. ఈ చిన్న సీక్రెట్ ఇద్దరి మధ్య అద్భుతమైన సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ 5 సైకాలజీ సీక్రెట్స్ను చూశాం కదా. హాలో ఎఫెక్ట్ నుండి మిర్రరింగ్ ఎఫెక్ట్ వరకు ప్రతిదీ మన బంధాలను మార్చే శక్తి ఉన్నవే. ఒక్కసారి ఆలోచించండి, ఈ సైకాలజీ సీక్రెట్స్లో ఏది రిలేషన్షిప్లో సానుకూల మార్పును ఎక్కువగా తీసుకురాగలదని మీరనుకుంటున్నారు? ఈ సైకాలజీ ట్రిక్స్ బంధాలను దృఢంగా మార్చుకోటానికి ఖచ్చితంగా సహాయపడతాయని నేను ఆశిస్తున్నాను. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మైండ్ సెట్ మరియు లైఫ్ స్టైల్ విశ్లేషణల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.